Loving and Heavenly Father, we ask your Spirit to operate upon us. Lord, send us your word from heaven. Help us to meet you. Lord, speak to us. In Jesus' holy name I pray. Amen. We look at the Israelites' journey from Egypt to the promised land. మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను వరకు వచ్చినటువంటి వారి ప్రయాణాన్ని చూసినప్పుడు they were as slaves in Egypt more than 400 years. వారు ఐగుప్తులో దాదాపు 400 సంవత్సరాలకు పైగా బానిసత్వంలో జీవించారు. They were in tears. వారు కన్నీటితో ఉన్నారు. They are not only shedding tears, they are carrying the burdens of those Egyptians. వారు కన్నీటితో ఉండడం మాత్రమే కాదు కానీ ఐగుప్తు బానిసత్వము ఆ మోతగంపలను ఎత్తుకొని ఉన్నారు. God saw their tears. దేవుడు వారి కన్నీటిని చూశాడు. Their sufferings. వారి శ్రమను, వారి ఇబ్బందులను చూశారు. Because they were in Egypt, they were in servitude, they were not happy even after they were released from that captivity. వారు ఐగుప్తులో జీవించినందున వారి బానిసత్వమును బట్టి వారు ఎంత మాత్రం సంతోషించలేదు. వారు విడుదల నొందిన తర్వాత సైతము వారు సంతోషించలేకపోయారు. So that was the nature of Israelites, even though they were gone out of Egypt. ఇశ్రాయేలీల స్వభావం ఆ రీతిగా ఉన్నది. ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత కూడా స్వతంత్రతను, సంతోషాన్ని అనుభవించలేని పరిస్థితి. Many of us, we say we are converted people. మనలో చాలా మంది మేము మారు మనసు చెందిన వారము అని చెప్తాము. Believers. మేము విశ్వాసులము అని చెప్తాము. We are released from sin and the world. మనము లోకము నుండి, పాపం నుంచి విడిపింపబడ్డాము. But still there is the old nature working in us. అయినప్పటికీ ఇంకా ప్రాచీన స్వభావమే మనలో ఏలుబడి చేస్తూ ఉంది. We are not looking to God for total deliverance. దేవుడిచ్చే పరిపూర్ణ విడుదల కొరకు ఆయన వైపు చూడడం లేదు. Many people, they fast 40 days in this Lenten season. ఈ లెంటి డేస్ సీజన్ లో చాలా మంది 40 దినముల వరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. They are satisfied because they are fasting for 40 days. వారు 40 దినములు ఉపవాసం ఉన్నాము కదా అని సంతృప్తి చెందుతారు. What is the use of fasting for 40 days? ఆ రీతిగా 40 దినముల వరకు ఉపవాసం ఉండి ప్రయోజనం ఏంటి? When their nature is not changed. వారి స్వభావమే మారనప్పుడు ప్రయోజనం ఏముంటుంది? God wants to sanctify us. దేవుడు మనల్ని పవిత్రపరచాలని కోరుతున్నాడు. When they do not get total release, total sanctification, పూర్తిగా కడుగుదల, ఆ పూర్తి విడుదల లేనప్పుడు there is no use of fasting. ఉపవాసం ఉండి ప్రయోజనం లేదు. Some people, they are proud of telling others that they have fasted for 40 days. కొంతమంది మేము 40 దినములు ఉపవాసం ఉన్నాము అని చెప్పి వారు ఎంతో అతిశయిస్తూ ఉంటారు. I don't know how they are fasting. మరి వారు ఏ రీతిగా ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు. Still their life is not totally changed. ఎందుకంటే వారి జీవితము ఇంకా పూర్తిగా మార్పు చెందనిదిగానే ఉంటుంది. They have not come into the fullness of Jesus Christ. వారు క్రీస్తు యొక్క పరిపూర్ణత, సర్వ సంపూర్ణతలోనికి రాని వారిగా ఉంటున్నారు. Many people are afraid of fasting. చాలా మంది ఉపవాసం అంటే భయపడుతున్నారు. But if you try to fast and really fast, కానీ మీరు నిజంగా ఉపవాసం ఉండాలి అని ప్రయత్నించినప్పుడు God's Spirit is there to touch you. దేవుని ఆత్మ మిమ్మల్ని తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. He is ready to sanctify you. ఆయన మిమ్మల్ని పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. He wants to deliver you from the power of sin. పాపపు శక్తి నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He has power to give you deliverance, liberation. ఆయన విడుదల కొరకు, స్వతంత్రత కొరకు ఇవ్వగలిగిన శక్తి ఆయన యొద్ద ఉన్నది. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. He will relieve you from all shackles. ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విడుదల. From all doubts. అనుమానాల నుంచి విడుదల. God had to bring them into wilderness. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంనకు తీసుకురావాల్సి వచ్చింది. God had delivered them from sin. దేవుడు వారిని పాపం నుంచి విడుదల చేశారు. Idolatry. విగ్రహారాధన నుంచి విడుదల, slavery, బానిసత్వం నుంచి విడుదల, and made them free people. వారిని స్వతంత్రులుగా చేశారు.
So the people were brought into the wilderness. ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతం వరకు దేవుడు తీసుకొచ్చాడు. That is the testing time. అక్కడ పరీక్షించే సమయము. In the wilderness you don't get anything. అరణ్యములో మీకు ఏది దొరకదు. From the beginning they were grumbling till the last. ఆరంభము నుంచి వారు సనుగుతూ గొనుగుతూనే ఉన్నారు అంతము వరకు కూడా. God has brought them out of Egypt and gave them everything even when they were in Egypt. దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తులో ఉన్నప్పుడు సైతము వారికి కావాల్సినంతా ఇచ్చారు. He did not allow the evil one to touch those people. ఎలాంటి చెడు అనేది వారికి జరగకుండా దేవుడు వారిని కాపాడారు. So such a God was leading them. అలాంటి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. Why they did not exercise faith? మరి ఎందుకు వారు విశ్వాసాన్ని చూపించలేకపోయారు? God brought them out through the waters దేవుడు వారిని ఆ నీళ్ళలో గుండా తీసుకొచ్చారు. and divided the sea and brought them on the dry land. సముద్రమును పాయలుగా చేసి ఆ పొడి నేల పైన వారిని నడిపించారు. And before their eyes Pharaoh and the soldiers were killed. వారి కన్నుల ఎదుటనే ఫరో ఇంకా అతని సైన్యం అంతా కూడా చంపబడ్డారు. The sea swallowed them up. ఆ సముద్రం వారిని మృంగివేసింది. They sang a song also of praise. ఆ రీతిగా చూసి ఎంతో సంతోషంతో స్తుతి గానము వారు చేశారు. So the next moment ఆ తర్వాత మరి ఆ తర్వాత క్షణంలోనే forgot everything. వారు సమస్తాన్ని మర్చిపోయారు. You are forgetting everything. నీవు అన్ని మర్చిపోతున్నావు. You are not able to remember what God has done for you. దేవుడు నీ ఎడల ఏం చేశాడు, ఏ రీతి చేశాడు అనేది నీకు జ్ఞాపకం ఉండట్లేదు. After some time there was no water. కొంత సమయం తర్వాత అక్కడ వారికి నీరు లేదు. And then they saw the water. అక్కడ మరి ఆ కొంత సమయం తర్వాత వారికి నీళ్లు కనబడ్డాయి. They wanted to drink. వారు త్రాగాలి అని అనుకున్నారు. But when they tried to drink, it was bitter. కానీ త్రాగాలి అని అనుకున్నప్పుడు ఆ నీరు చేదుగా ఉంది. That is the experience. అది వారి యొక్క అనుభవము. You wanted to experience some good thing. నీవు ఏదో మంచి విషయము పొందుకోవాలి అని ఆశతో ఉన్నావు. Instead of good thing, you are experiencing a bad thing. మంచి దానికి బదులుగా చెడుదే నీకు ఎదురవుతా ఉంది. You are experiencing some lack in your life. నీ జీవితంలో ఏదో ఒక లోటును నువ్వు కనుగొంటున్నావు. That was the time of test. అది పరీక్ష సమయము. Instead of praising God for the previous things, మరి ఆ సమయంలో benefits, అది వరకు జరిగినటువంటి ఆ పాత విషయాలను బట్టి నువ్వు స్తుతించడానికి బదులు you are grumbling. నీవు ఎంతగానో సనుగుతూ ఉన్నావు. That is the mind of the Israelites. అది ఇశ్రాయేలీల మనసు. It's a great sin. అది గొప్ప పాపము. Always grumbling. అన్ని వేళలా సనగడము అనేది. Oh, this water is bitter. అయ్యో ఈ నీరు చేదుగా ఉంది. They were grumbling against Moses and Aaron. ఆ రీతిగా వారు మోషే అహరోనుల పైన సనుగుతూ వచ్చారు. Why did you bring us here? ఎందుకు మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? To kill us here in the wilderness? మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చంపడానికా? No. God did not bring them there to kill them. దేవుడు వారిని చంపడానికి ఎంత మాత్రం. God had a higher purpose in their lives. దేవునికి వారి ఎడల ఎంతో గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. So God showed a tree to Moses. అక్కడ మోషేకు దేవుడు ఒక చెట్టును చూపిస్తా ఉన్నాడు. And he said, cast them into the water. దాన్ని చెట్టును నరికి నీళ్ళలో వెయ్యి అని చెప్పినప్పుడు, when he cast that tree, అతను దాంట్లో వేసినప్పుడు waters became sweeter and sweeter. ఆ నీళ్లు ఎంతో మధురంగా మారాయి. Yeah, what a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. Every time when you face problem in your life, మీ జీవితంలో శ్రమలు ఎదురైన ప్రతిసారి God is beside you. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. You look at God. నీవు దేవుణ్ణి చూడు. They were grumbling, but Moses was not grumbling. వారు సనుగుతూ ఉన్నారు, కానీ మోషే సనగట్లేదు. He was praying. అతను ప్రార్థిస్తున్నాడు. Lord, these people are grumbling against me. ప్రభువా, ఏంటి ఈ ప్రజలు నాకు వ్యతిరేకంగా సనుగుతూ ఉన్నారు? What can I do in this time of test? మరి ఈ పరీక్ష సమయంలో నేనేం చెయ్యాలి? When God showed him a tree, అప్పుడు దేవుడు మరి ఆ యొక్క చెట్టును చూపించాడు. he had the spiritual eyes. అతనికి ఆత్మీయ దృష్టి ఉన్నది. All those people looked at the tree, ఆ ప్రజలందరూ కూడా ఆ చెట్టును చూశారు. but they were not able to understand what is the tree. కానీ ఆ చెట్టు ఏంటి అనే
విషయం వారికి ఎంత మాత్రం అర్థం కావట్లేదు. God wants to show you many things. దేవుడు అదే రీతిగా నీకు ఎన్నో విషయాలు చూపించాలి. Wonderful things. ఎంతో అద్భుతమైన The విషయాలు. things they can change your life, change your mind, change your attitude, change your heart also. నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ హృదయాన్ని, నీ యొక్క సమస్తాన్ని కూడా మార్చేయగలిగేటువంటి విషయాలు దేవునికి చూపించాలి. That tree is there. ఆ చెట్టు ఉంది అక్కడ. But the eyes of the Israelites were not open. కానీ ఇశ్రాయేలీల నేత్రాలు తెరవబడలేవు. If they had the mind to pray, God would certainly show them also. వారికే గనక ప్రార్థించేటువంటి మనసు ఉంటే దేవుడు నిశ్చయంగా వారికి చూపించి ఉండేవాడు. If you pray, నీవు ప్రార్థిస్తే God will show you the tree. దేవుడు నీకు చెట్టును చూపిస్తాడు. God will show you the cross. దేవుడు నీకు సిలువను చూపిస్తారు. He meets all the needs in the cross. ఆయన సమస్తమును కూడా సిలువలో నెరవేర్చి ఉన్నాడు. Whatever the problem may be, నీ సమస్య ఏదైనప్పటికీ కూడా, your problem may be a great problem. నీ సమస్య చాలా గొప్ప సమస్య అయి That ఉండొచ్చు. God is greater than your problem. కానీ నీ దేవుడు సమస్య కంటే ఎంతో గొప్పవాడు. Looking at Jesus, you have to proceed in your journey to Canaan. కానీ నీవు నీ కానానుకు వెళ్ళేటువంటి ఆ ప్రయాణంలో యేసును చూడలేకపోతున్నావు. Leaving all the sins and burdens. పాపములు, ఆ యొక్క భారములన్నిటినీ విడిచిపెట్టి. That's what we see in Hebrews. అదే విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. Looking at Jesus, యేసు వైపు చూచుచు you proceed. మీరు ముందుకు వెళ్ళండి. In the journey to Canaan, you have to proceed by looking only at Jesus. ఈ లోక ప్రయాణంలో కానానుకు వెళ్ళాలి అని అన్నప్పుడు మీరు యేసు వైపు చూచుచు వెళ్ళాలి ముందుకు. Some people, they blame God. కొంతమంది దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. Did you blame God at any time? మరి నీవు ఎప్పుడైనా దేవుణ్ణి ఆ రీతిగా It's నిందించావా? a terrible sin. అది ఎంతో గొప్ప పాపం. Many people say, what did God do to me? చాలా మంది దేవుడు నాకేం చేశాడు అంటారు. He did not give me that. ఆయన నాకు అది ఇవ్వలేదు, He did not give me this. ఇది ఇవ్వలేదు. That's all grumbling spirit. ఆ రీతిగా కేవలం సనుగుడు ఆత్మతో ఉంటారు. This spirit has troubled Israelites. ఈ సనుగుడు ఆత్మ అనేది ఇశ్రాయేలీయులను ఎంతో నాశనానికి గురి చేసింది. Then God gave them a word in 15th chapter of Exodus. అప్పుడు దేవుడు వారికి ఒక మాటని ఇచ్చారు. నిర్గమకాండము 15వ అధ్యాయము And verse 26. 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. First of all, you have to hear the statutes of God మొట్టమొదటగా మీరు దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా వినాలి. and obey. ఆ తర్వాత విధేయత చూపించాలి. And what is the result if you obey? మరి ఆ రీతిగా విధేయత చూపిస్తే ప్రతిఫలం ఏముంది? నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. They with their own eyes they saw what happened to the Egyptians. వారి సొంత నేత్రాలతో ఐగుప్తీయులకు ఏం జరిగిందో వారు చూశారు. They did not get victory over death. ఆ ఐగుప్తీయులకు ఎవరికి కూడా మరణం పైన జయం రాలేదు. But whereas to Israelites, కానీ ఇశ్రాయేలీయులకు so what happened? They did not face death. వీరెవరికి కూడా మరణం అనేది సంభవించలేదు. It's because you are the child of God. God is keeping you. ఆ రీతిగా ఎందుకు అనగా నీవు దేవుని బిడ్డవు కనుక దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. God said you have to obey statutes. దేవుడు చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలను నీవు వెంబడించాలి. You have to obey the commandments. నీవు ఆజ్ఞలకు విధేయత చూపించాలి. That's why Moses had to climb up to the mountain of Sinai అందుకొరకే మోషే సీనాయి కొండకు వెళ్ళగలిగాడు. and fasted for 40 days and 40 nights. అక్కడ అతడు 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండగలిగాడు. And he got the tablets written by God. దేవుని చేత రాయబడినటువంటి పలకలు అతను He పొందుకోగలిగాడు. brought the 10 commandments. అతను దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను తీసుకొచ్చాడు. Yeah, after fasting for 40 days and 40 nights. 40 దినములు రాత్రులు అతను ఉపవాసం ఉన్న What is తర్వాత the result of your fasting? మరి నీ ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటి? You say, I have fasted for 40 days. నీవు అనొచ్చు, నేను 40 దినాలు రాత్రులు నేను ఉపవాసం ఉన్నాను. Did God tell you anything? దేవుడు మరి నీతో ఏమైనా చెప్పాడా? Did God give you any statutes or commandments దేవుడు నీకు ఏదైనా కట్టడలను ఆజ్ఞలను ఇచ్చాడా? for your family నీ కుటుంబాన్ని నిమిత్తమై ఇచ్చారా? or for you? లేదా నీ కొరకు ఇచ్చారా? If not, everything is ritual. అలా కాదు అని అన్నప్పుడు ఆ సమస్తం కూడా కేవలం ఆచారంగానే నువ్వు జరిగిస్తున్నావు.
ఉల్లంఘిస్తున్నట్టు. And what did Moses see మరి మోషే ఏం చూస్తున్నాడు? while climbing down? ఆ సీనాయి పర్వతం నుంచి క్రిందకు వస్తున్నప్పుడు అతను ఏం చూస్తున్నాడు? They made a golden calf. వారు ఒక బంగారు దూడను చేసుకున్నారు. They were jumping around it. దాని చుట్టూ తిరిగి గెంతులు వేస్తున్నారు. They were sitting and playing. అక్కడ కూర్చొని వారు ఆటలాడుతూ ఉన్నారు. So his heart was broken. అది చూసి అతని హృదయము విరిగిపోయింది. What is the first command of God? దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? I am the Lord your God. I am Jehovah. You should not have any other God beside me. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. So first commandment already they have broken. కాబట్టి ఆ రీతిగా చూస్తే మరి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ వారు అది వరకే దాన్ని ఉల్లంఘించారు. ఆ కట్టడాన్ని The second commandment, you should not have any image. ఆ తర్వాత రెండవ ఆజ్ఞగా మరి ఏ రూపమును విగ్రహమును చేసుకోకూడదు. You should not make an idol. నువ్వు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. That was the second commandment. అది రెండవ ఆజ్ఞ. God was writing those commandments on the mountain. దేవుడు కొండపైన సీనాయి పర్వతం పైన ఆ ఆజ్ఞలను రాస్తూ ఉన్నాడు. While he was writing, they are already breaking the commandments. అక్కడ ఆయన రాస్తూ ఉండగానే క్రింద వీరు ఆజ్ఞలను ఆ యొక్క కట్టడలను ఉల్లంఘిస్తూ వచ్చారు. That is the nature of a man. అది ఒక మనిషి స్వభావము. That is your nature. అది నీ స్వభావము. God wants to write something on your heart. దేవుడు నీ హృదయం పైన ఏదో రాయాలి అని ఆశతో ఉన్నాడు. But before that, you are breaking the commandment. కానీ దానికి ముందే నీవు ఆ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నావు. And the table of your heart, he wants to write. నీ హృదయం అనే పలక మీద ఆయన రాయాలనుకుంటున్నాడు. But you are not allowing him to write. కానీ నీవు అనుమతించట్లేదు ఆయన రాయడానికి. Even before that, you are resisting what he wants to write. దానికి మునిపే నీవు వ్యతిరేకిస్తూ ఉన్నావు. ఆయన ఏది రాయాలనుకుంటున్నాడో దానికి వ్యతిరేకంగా. That's how you have become an enemy to God. ఆ రీతిగా నీవు దేవునికి కేవలము శత్రువుగా మారావు. Then they were weeping for food. ఆ తర్వాత వారు ఆహారం కొరకు ఏడుస్తూ ఉన్నారు. Already God was giving them manna. దేవుడు అది వరకే వారికి మన్నాని ఇస్తూ ఉన్నాడు. But still they were weeping. అయినప్పటికీ వారు ఏడుస్తున్నారు. They didn't want this manna. వారికి మన్నా వద్దు. They want flesh. వారికి మాంసం కావాలి. They are making God to weep. వారు ఆ రీతిగా చేయుటను బట్టి దేవుణ్ణి దుఃఖింపజేశారు. Moses had to break those 2 tablets. మరి మోషే ఆ 2 పలకలను వారిని చూసిన తర్వాత విరగగొట్టాడు. And again he had to go and fast for 40 days and 40 nights. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళి 40 దినములు రాత్రులు ఉపవాసం ఉండి ఉన్నాడు. You are making the heart of God and the heart of the servant of God to break and to weep for sake of your sin. నీవు దేవుని హృదయాన్ని, దేవుని సేవకుల హృదయాన్ని పాపము కోసము విరిచేస్తున్నావు, పగలగొడుతున్నావు. Only for the sake of your sin. కేవలం నీ పాపము కొరకు మాత్రమే ఆ రీతిగా విరగొడుతున్నావు. The sin has such a power. పాపముకు అంతటి శక్తి ఉన్నది. Yeah, you know the temptation of Jesus. మీరు యేసు ఎదుర్కొన్నటువంటి శోధనను మీరు ఎరిగి ఉన్నారు. That's also in the wilderness. అది కూడా అరణ్యంలోనే జరిగింది. Nothing will be there in the wilderness. అరణ్యంలో ఏది ఉండదు. 40 nights, 40 days. ఆ 40 రాత్రులు దినములు. And Jesus was there in the wilderness. మరి యేసుక్రీస్తు అరణ్యంలోనే ఉన్నారు. He was praying and praying and praying and preparing for the temptation. ఆయన కేవలం ప్రార్థించుకుంటూ రాబోయే శోధనకు సిద్ధపడి ఉన్నారు. After he got victory only, he started the work of God. ఆయన జయము చూసిన తర్వాత మాత్రమే ఆయన సేవా పరిచర్యను ఆరంభించారు. When you want to come into the work of God, నీవు దేవుని పనిలోనికి రావాలి అని when you అనుకున్నప్పుడు, want to be a disciple of Jesus Christ, యేసు యొక్క శిష్యుడిగా మారాలి అని అనుకున్నప్పుడు, first thing you have to face this temptation of food. మొట్టమొదటిగా నీవు ఈ యొక్క శోధన అనగా ఆహారం గురించిన శోధనను నువ్వు జయించాలి. What did the devil say to Jesus? సాతాను యేసుక్రీస్తుతో ఏమని చెప్తున్నాడు? Many stones here, ఇక్కడ ఎన్నో రాళ్ళు ఉన్నాయి. and you are so hungry. నీవు ఎంతో ఆకలిగా ఉన్నావు కదా. Make these stones to become bread. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. That was the first temptation. ఆ మొట్టమొదటి శోధన ఆ రీతికి వచ్చింది. And because he fasted for 40 days ఆయన 40 దినములు కూడా ప్రార్థనలో ఉపవాసంతో ప్రార్థించాడు. and meditating the word of God, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు గనుక he knew the word of God. అతనికి దేవుని వాక్యం తెలుసు. The word of God says in Deuteronomy 8th chapter, దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో చెప్తుంది, man cannot live by bread alone, మానవుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు but గాని by the word of God. కానీ
కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రతి మాట వల్ల The నరులు word of బ్రతుకుతారు. God itself is enough. ఆ దేవుని వాక్యమే సరిపోతుంది It will జీవించడానికి. fill your heart, it will fill your mind. The word of God will fill your stomach also. అది నీ హృదయాన్ని, నీ మనసును, నీ కడుపును సైతం నింపగలుగుతుంది. Many people are afraid to fast. చాలా మంది ఉపవాసం ఉండడానికి భయపడతారు. After having fasted for 40 days, he got victory. 40 దినములు రాత్రులు ఉపవాసముని ప్రార్థించిన తర్వాత జయమును At పొందాడు. least 3 days you fast. కనీసం 3 దినాలైనా నువ్వు God will ఉపవాసం show you. God will show you the way. దేవుడు నీకు మార్గమును చూపిస్తాడు. It is not dangerous to fast. ఆ ఉపవాసం ఉండడం అనేది ఏమి ప్రమాదకరమైన విషయం God కాదు. will keep you. దేవుడు నిన్ను కాపాడతాడు. God will not allow you to die. అంతేగాని దేవుడు ఏమి నీవు చనిపోవడానికి అనుమతించడు. Even heathen people are fasting. అన్యజనులు సైతం వారు ఉపవాసం ఉంటారు. When nominal Christians are fasting, నామకార్థ క్రైస్తవులు సైతం ఉపవాసం you ఉంటారు. say you are a believer. మరి నీవు ఒక విశ్వాసి అని చెప్తావు. You are not getting victory over some sin. కానీ ఏదో ఒక పాపం పైన నీకు జయం లేదు. But after knowing everything, you are weak and you are eating and trying to overcome it, but you are failing. అన్నీ తెలిసినప్పటికీ కూడా నీవు బలహీనుడుగా ఉంటున్నావు. ఆహారం ఏడల ఆసక్తిని చూపి జయం చూడలేకపోతున్నావు. When Israelites, they indulged in idolatry, ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలో ఉండిపోయినప్పుడు playing around that golden calf, ఆ దూడ చుట్టూ కూడా వారు గెంతులు వేస్తూ ఉన్నప్పుడు 3,000 people died. 3,000 మంది చనిపోయారు. Be careful. You are allowing death into your family. నీవు నీ కుటుంబంలోనికి మరణాన్ని ఆహ్వానిస్తున్నావు. Repent for that. దాని విషయమే పశ్చాత్తాపడు. There is no use of fasting so many days and so on. అంతేగాని ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా, అన్ని రోజులు ఉపవాసం ఉన్నా అనడంలో ప్రయోజనం లేదు. Wilderness experience is a wonderful experience. అరణ్య అనుభవము అనేది అది ఎంతో అద్భుతమైన అనుభవము. Lacking so many things. ఎన్నో విషయాలు లేమి ఉంటాయి, దొరకవు. But God will fill your not only stomach, fill you everything to the brim. కానీ దేవుడు నీకు ఆహారం విషయం మాత్రమే సంతృప్తి పరచడం కాదు, కానీ సమస్త విషయాల్లో నీకు సంతృప్తినిస్తాడు. But you are grumbling when you enter into the wilderness. కానీ అరణ్యంలోనికి ప్రవేశించడంతోటే నీవు సనుగుతున్నావు. God is allowing that experience to go into the wilderness. దేవుడు నీకు ఆ అనుభవం కావాలి అని అనుమతిస్తూ ఉన్నాడు. They know that God was leading them. వారికి తెలుసు దేవుడి వారిని నడిపిస్తున్నాడు అన్న You విషయం. know that God is leading you. నీకు తెలుసు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. Still you are grumbling. అయినప్పటికీ నువ్వు సనుగుతూ ఉన్నావు. With the grumbling heart, you cannot get anything. ఆ సనుగుడు హృదయమును పెట్టుకొని నువ్వు ఏది పొందుకోలేవు. God allowed David to go into the wilderness. దేవుడు దావీదును అరణ్యం గుండా వెళ్ళాలి అని కోరాడు. When King Saul was chasing him, రాజైన సౌలు అతన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు and God allowed David to go into the wilderness. దావీదు అరణ్యం అనుభవం గుండా వెళ్ళాలి అని దేవుడు అనుమతించాడు. In the wilderness, you don't get anything. ఆ అరణ్యంలో మరి ఏది మీకు దొరకదు. Before he was made a king, అతను రాజు అవ్వడానికి ముందు if you want to become a leader, నీవు ఒక నాయకుడిగా అవ్వాలి అని you have to get into the wilderness experience. నీవు ఈ అరణ్య అనుభవం గుండా వెళ్ళాలి. You have to get victory there. అక్కడ నీవు జయం పొందాలి. And God gave David victory after victory in the wilderness. మరి దేవుడు దావీదుకు ఒక జయం తర్వాత మరొక జయము అరణ్యాల్లో ఇస్తూ వచ్చారు. Then after some time, ఆ తర్వాత కొంత సమయానికి when he became a king, అతడు రాజు అయిన తర్వాత he fell into adultery. అతడు వ్యభిచార పాపంలో పడ్డాడు. Again he had to go the spiritual experience of wilderness. అప్పుడు ఆత్మీయ పరంగా అరణ్య అనుభవంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. The whole family was shattered into pieces. ఆ కుటుంబం అంతా కూడా చెల్లాచెదురైపోయింది. His own son became his enemy. తన సొంత కుమారుడే తనకు శత్రువుగా మారాడు. And because that also he had to go out. దాన్ని బట్టి సైతము అతను మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. And God allowed all those things. అతడు అన్నింటి గుండా వెళ్ళాడు. But you must also be prepared to go into the wilderness. కాబట్టి మీరు కూడా అట్టి అరణ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, సిద్ధపడాలి. Every man of God had to go into the wilderness. Even Elijah, the man of God. ప్రతి దైవజనుడు ఆ అరణ్య అనుభవం గుండా వెళ్ళాలి. ఆ ఏలియా సైతము అరణ్య అనుభవం గుండా వెళ్ళినాడు. Jezebel gave a warning. యెజబెలు అతనికి ఒక వర్తమానం పంపింది. Tomorrow you will be killed. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును తీస్తాను అని. After hearing that word, ఆ మాట విన్న తర్వాత he was running. అతను పారిపోయాడు.
Before that, he killed the prophets of Baal. అంతకు మునుపు అతడు బయలు ప్రవక్తలందరినీ చంపేశాడు ఏలియా with such boldness. అంతటి ధైర్యంతో. But what had happened to his boldness? కానీ మరి ఈ సమయంలో అతని ధైర్యం అంతా ఏమైంది? One word is enough to make you run. ఒక్క మాట సరిపోతుంది నిన్ను పరిగెత్తించడానికి. Yeah, the devil is watching you. సాతాను నిన్ను చూస్తూ ఉన్నాడు. To take you into this wilderness and to make you become afraid. సాతాను నిన్ను అరణ్యంలోనికి తీసుకువెళ్ళి నిన్ను భయపెట్టాలి అని ఎంతగానో to make you fearful. నిన్ను భయపెట్టాలి to torture you. నిన్ను ఇబ్బంది పెట్టడానికి, శ్రమ పెట్టడానికి. The food came by the angel. అతనికి దేవదూతల ద్వారా ఆహారం పంపబడింది. He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టడు. He will not forsake you. ఆయన నిన్ను మరచిపోడు. You are the child of God. నీవు దేవుని బిడ్డవు. You might have done many things. నీవు ఒకవేళ ఎన్నో చేసి ఉండొచ్చు. But this wilderness experience is awaiting you. కానీ ఈ అరణ్య అనుభవం అనేది నీ కొరకు వేచి ఉన్నది. Be prepared for that. కానీ దాని కొరకు నువ్వు సిద్ధపడు. If you are a prayerful man, నీవు ఒకవేళ ప్రార్థన పరుడవైతే, mind you that Jesus is behind you and before you and either side also. యేసుక్రీస్తు నీ ముందు, నీ వెనక, నీ చుట్టూ కూడా ఆవరించి ఉన్నాడు అని గ్రహించు. Instead of remembering the promises you got previously, ఇది వరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడానికి బదులుగా unnecessarily you are afraid. అనవసరంగా నువ్వు భయపడిపోతూ ఉన్నావు. You need not be afraid. నువ్వు భయపడవలసిన అవసరం Even లేదు. in the wilderness, God is there. అరణ్యంలో సైతము దేవుడు ఉన్నాడు. In the experience of wilderness, ఆ అరణ్య అనుభవంలో be careful. జాగ్రత్తగా ఉండండి. Don't be slothful. అంతేగాని సోమరులుగా ఉండవద్దు. Be watchful. మెలకువగా ఉండండి. Get victory. జయం పొందండి. You will get the crown. నీవు కిరీటం పొందుకుంటావు. Let us pray. ప్రార్థించుకుందాం. Our gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, we thank you for your word. మీ వాక్యం కొరకు మీకు కృతజ్ఞతలు. Help them, Lord. వారికి సహాయం చేయండి. You are nearer to them. మీరు వారికి సమీపంగా ఉన్నారు. You want to give them victory. మీరు వారికి జయముని ఇవ్వాలని ఆశతో ఉన్నారు. Lord, help them. దేవా, మీరు వీరికి సహాయం చేయండి. Touch them with your Holy Spirit. వారిని మీ యొక్క ఆత్మ ద్వారా ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. May the love of Jesus and grace of God and the fellowship of the Holy Spirit may rest upon you. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.